మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. తులరాశికి సంబంధించి చూద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ఈ రాశికి షష్టమ స్థానంలో శని, అలాగే దశమంలో బుధుడు, లాభంలో కేతువు. సో మెయిన్గా చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో శని యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. ఎందుకంటే శని ఈజ్ ఎ వెరీ మెలిఫిక్ ప్లానెట్. అలాంటి శని, పాపగ్రహమైన శని పాపస్థానంలో ఉండటం మంచిది కాబట్టి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఓవర్కమింగ్ యువర్ ఎనిమీస్. ముఖ్యంగా శత్రువులపైన విజయం సాధించడానికి, అనేకమైన రుణ ఒత్తిళ్లు మీరు అధిగమించడానికి, అలాగే చాలా వరకు కూడా జటిలమైన ఎన్నో సమస్యలని, మీరు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ముందుకెళ్ళడానికి శని చాలా వరకు ఇక్కడ మీకు యోగిస్తాడు, ఆరోగ్యపరంగా వచ్చినవైనా ఏవైనా సరే. అలాగే దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మెయిన్ కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి బుధుడు జనరల్గా యోగిస్తాడు దశమ స్థానంలో. అట్ ద సేమ్ టైం అక్కడే గురుడు, శుక్రుడు కూడా ఉన్నారనుకోండి. ఇక లాభస్థానంలో కేతు యొక్క సంచారం, కేతు కూడా లాంగ్ రన్గా యోగిస్తున్నారు. కేతు మాత్రం మీకు కలిగించే కేతు వల్ల మీకు వచ్చే నష్టం ఉండదు. కేతు డెఫినెట్గా కొంత పాజిటివ్ రిజల్ట్సే మీకు ఇస్తూ ఉంటాడు. కానీ సమ్టైమ్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఎందుకు నా నెట్వర్క్ సర్కిల్లో అందరూ నన్ను డిటాచ్ అయిపోతున్నారు, నా టీంలో అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు, సో ఒక్కొక్కరిని ఎందుకు నా పక్కన నుండి తీసి వేరే చోట వేస్తున్నారు, ఇలాంటి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, బుధ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఇది మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. వారం ప్రారంభం ఫైనాన్స్ రీత్యా, ఫ్యామిలీ రీత్యా, ప్రొఫెషన్ రీత్యా, చాలా వరకు వ్యాపార రీత్యా కూడా ఫస్ట్ వారం ప్రారంభంలో తీసుకునే ప్రతి ఇనిషియేషన్ కొంచెం టెన్స్డ్తో ఉండే ఆస్కారాలు, కొంచెం ఖర్చులు ఎక్కువ పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కోపంతో, ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయంలో చంద్రుడు ఉన్నారో ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి వెళ్ళి 10th హౌస్లో ఉన్నారు. సో ఓకే, ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం ఈ రాశికి 10th హౌస్లో ఉందో, గురుడు, శుక్రుడు పెద్ద న్యూట్రల్ ప్లానెట్సే 10th హౌస్లో అంత అద్భుతంగా యోగించే గ్రహాలు ఏవి కాదు. కాకపోతే ఏంటంటే మీరు బాగా ఎఫర్ట్స్ పెడతారు, కష్టపడతారు, ఒక విషయం గురించి మంచి విల్ పవర్తో ఉంటారు. సో ఇలా ముందుకెళ్తుంటారు. కానీ ఇక్కడ కేంద్రాధిపత్య దోషం ఈ గురుడికి, శుక్రుడికి ఉండటం వల్ల, అలాగే అట్ ద సేమ్ టైం ఎక్స్పాన్షన్ ప్లానెట్ అవటం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది తప్పించి ప్రొఫెషనల్గా ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల స్టేటస్ పెరుగుద్ది, వర్క్ లోడ్ పెరుగుద్ది. సో అలాగే గురు శుక్రుల యొక్క గురువారం, శుక్రవారం మనం చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్హెరిటెన్స్, సమ్టైమ్ వెహికల్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్ని కన్సర్న్స్ ఉండొచ్చు. బట్ వీటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. వాహనాలు నడిపే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఇక్కడ వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ మనకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు. పంచమ స్థానంలో ఈ రాహు యొక్క సంచారం చాలా వరకు కూడా సంతానపరమైన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సంతానానికి సంబంధించి ప్లానింగ్ చేసుకునే వాళ్ళు, సో ఇక్కడ కొంతవరకు డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్, వాళ్ళ యొక్క సలహాతో ముందుకెళ్తూ ఉంటేనే చాలా మంచిది.
సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కూడా అనవసరంగా చిక్కుల్లో పడకుండా చూసుకోవడం కూడా ఇక్కడ మంచిది. ఇక్కడ ఇన్వెస్టర్సు అలాగే మూవీ ప్రొడ్యూసర్సు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయటం అనేది ఇక్కడ కొంతవరకు ఈ రాశి వాళ్ళకి అంత యోగదాయకంగా ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కుజుడి యొక్క సంచారం మాత్రం బాగాలేదు. అష్టమ స్థానంలో కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయడం, ధరణి గర్భ సంభూతం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి డైలీ ఆరాధించడం చాలా మంచిది. అలాగే రవి యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కూడా ఖర్చులు అనేవి చాలా వరకు పెరిగే ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశికి. సో ఇక్కడ మెయిన్గా కుజుడికి మాత్రం డెఫినెట్గా చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నిత్యం ధరణి గర్భ సంభూతం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం, చెప్పిన దానాలు ఇవ్వటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.